Okay, so the following is the balance sheet of Bihar Industries Limited as on 31st March 2003. So liabilities rupees, assets rupees. ఇక్కడ issued capital 25,000 ప్రిఫరెన్స్ షేర్స్ ఆఫ్ రూపీస్ 10 ఈచ్ అంటున్నాడు. సో 2,50,000. అదేవిధంగా 25,000 ఈక్విటీ షేర్స్ ఆఫ్ రూపీస్ 10 ఈచ్, ఇది 2,50,000. నెక్స్ట్ సండ్రీ క్రెడిటార్స్ 40,000 ఉంది. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ 36,000 ఉంది. అండ్ ఇక్కడ గుడ్విల్ 20,000 ఇచ్చాడు. తర్వాత లీజ్ హోల్డ్ ప్రెమిసెస్ 1,07,000, ప్లాంట్ అండ్ మిషనరీ 60,000, పేటెంట్స్, ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్, స్టాక్, డెటార్స్, క్యాష్ ఇన్ హ్యాండ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో మనకు ఇంటర్నల్ రీకన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి దాంట్లో చూస్తున్నాం కదా ప్రాబ్లం. అండ్ ఇక్కడ కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి, అవేంటి అనేటువంటి అబ్జర్వ్ చేద్దాం. కంపెనీ ప్రూవ్డ్ అన్సక్సెస్ఫుల్ అండ్ రెజల్యూషన్ ఆర్ పాస్ టు క్యారీ అవుట్ ద ఫాలోయింగ్ స్కీమ్ ఆఫ్ రిడక్షన్ ఆఫ్ క్యాపిటల్. అంటే రీకన్స్ట్రక్షన్స్కి వెళ్ళడం జరుగుతుంది. సో ఇంటర్నల్ రీకన్స్ట్రక్షన్స్కి వెళ్తుంది. సో దీనికి తగినట్టుగా క్వశ్చన్ మనకు అడ్జస్ట్మెంట్స్ ఏమున్నాయంటే, ప్రిఫరెన్స్ షేర్స్ అంటే ఇక్కడ క్యాపిటల్ రెడ్యూస్ చేయడానికి డిసైడ్ అయ్యారు. క్యాపిటల్ రెడ్యూస్ చేసుకోవడానికి డిసైడ్ అయ్యారు. సో ఎలా చేస్తున్నారు ఏంటి అనేటువంటి ఒకసారి చూద్దాం. దట్ ద ప్రిఫరెన్స్ షేర్స్ బి రెడ్యూస్డ్ టు ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఫుల్లీ పెయిడ్ షేర్స్ ఆఫ్ రూపీస్ 5 ఈచ్. అంటే ఇక్కడ మనకు ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఎంత ఉందంటే 10 రూపీస్ ఈచ్ ఉంది. 10 రూపీస్ ఈచ్ ఉంది. సో మనకు ఇక్కడ 5 రూపీస్ అవుతుంది. అంటే ఓల్డ్ వన్ పాతది 10 రూపీస్ ఉంటే న్యూ వన్ వచ్చేటప్పటికి 5 రూపీస్ అయింది. తర్వాత ఈక్విటీ షేర్స్ ఆర్ రెడ్యూస్డ్ టు ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఫుల్లీ పెయిడ్ షేర్స్ ఆఫ్ రూపీస్ 2.50 ఈచ్. అంటే ఇక్కడ ఈక్విటీ షేర్స్ ఎంత ఉందంటే 10 రూపీస్ ఈచ్ ఉంది. సో కానీ ఇక్కడికి ఎంతకి రెడ్యూస్ అయిందంటే 2.50కి రెడ్యూస్ అవ్వడం జరిగింది. తర్వాత అమౌంట్ సో అవైలబుల్ బీ యూటిలైజ్డ్ టువర్డ్స్ వైపింగ్ ఆఫ్ లాసెస్ అండ్ రిడక్షన్ ఆఫ్ అసెట్స్ యాజ్ ఫాలోస్. అంటే ఏదైతే మనకు అవైలబుల్ అమౌంట్ ఉంటుందో, క్యాపిటల్ రిడక్షన్ ఏదైతే అవైలబిలిటీలో ఉంటుందో, అంటే మనకు బెనిఫిట్ ఏదైతే వచ్చి ఉంటుందో దాన్ని మనకేంటంటే కొన్ని లాసెస్ని రైట్ ఆఫ్ చేయడానికి అండ్ కొన్ని అసెట్స్ రెడ్యూస్ చేసుకోవడానికి యూజ్ చేసుకోమని చెప్పడం జరుగుతుంది. ఓకే, సో అందులో మనకు ఇంకా ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్, గుడ్ విల్, ప్రాఫిట్ అండ్ లాసు టు బి రిటర్న్ ఆఫ్ ఎంటైర్లీ. సో యాక్చువల్గా ఏంటంటే మన ప్రాబ్లంలో ఈ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్, గుడ్ విల్, ప్రాఫిట్ అండ్ లాసు ఇవి చెప్పినా చెప్పకపోయినా, సో రైట్ ఆఫ్ చేయమని చెప్పినా చెప్పకపోయినా మనం కంపల్సరీగా రైట్ ఆఫ్ చేయాల్సిందే. ఎందుకంటే ఇవి మనం అలానే కంటిన్యూ చేయకూడదు. సో ఇవేంటంటే లాసెస్ అనమాట. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ కానీ అండ్ ఈ ప్రిలిమినరీ ఎక్స్పెన్స్ వచ్చేసి మనం ఫిక్టీషియస్ అసెట్స్ అంటాం. ఫిక్టీషియస్ అసెట్స్ అనేటువంటి కంటిన్యూయేషన్ ఉండకూడదు. సో ఫిక్టీషియస్ అసెట్స్ ఇంకా కంటిన్యూ ఉండకూడదు. అండ్ గుడ్ విల్ విషయానికి వస్తే బిజినెస్ లాసుల్లో రన్ అవుతూ ఉన్నప్పుడు గుడ్ విల్ ఎక్కడి నుంచి వస్తుంది? గుడ్ విల్ ఉండదు కంపెనీకి. సో ఎప్పుడు కంపెనీకి గుడ్ విల్ ఉంటుందంటే ప్రాఫిట్స్లో ఉంటే గుడ్ విల్ ఉంటుంది. ఈ కంపెనీ లాస్లో ఉన్నప్పుడు గుడ్ విల్ రాదనమాట. రైట్, నెక్స్ట్ అందువల్ల దీన్ని కూడా రైట్ ఆఫ్ చేయాలి. తర్వాత ఇక్కడ 27,000 టు బి రిటర్న్ ఆఫ్ టు లీజ్ హోల్డ్ ప్రెమిసెస్, 14,000 టు బి రిటర్న్ ఆఫ్ టు స్టాక్ అండ్ 6,000 రూపీస్ రిజర్వ్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్, 20% టు బి రిటర్న్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ అండ్ ద బ్యాలెన్స్ అవైలబుల్ టు రిటర్న్ ఆఫ్ పేటెంట్. సో ఇవి మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. సో ఇప్పుడు 1 by 1 జర్నల్ ఎంట్రీస్ పాస్ చేద్దాం. చాలా ఈజీ. ఇప్పుడు దీంట్లో మొత్తం 3 జర్నల్ ఎంట్రీస్ అనేటువంటి రావడం జరుగుతుంది. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క జర్నల్ ఎంట్రీ వస్తుంది. సో ఫస్ట్ వన్ ఇక్కడ ప్రిఫరెన్స్ షేర్ టు బి రెడ్యూస్డ్ టు అన్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఫుల్లీ పెయిడ్ షేర్స్ ఆఫ్ 5 రూపీస్ ఈచ్. పాతది ఎంత ఉందంటే మనకి ఇక్కడ ప్రిఫరెన్స్ షేర్స్ 2,50,000 ఉంది. ఈచ్ ఎంత అంటే 10 రూపీస్. ఇవేమవుతుందంటే డిక్రీజ్ అవుతుందమ్మా. ఓల్డ్ వన్ ఏదైతే ఉంటుందో ఓల్డ్ వన్ని మనం పాతది డిక్రీజ్ చేయాలి. సో పాతదాన్ని ఏం చేయాలంటే డిక్రీజ్ చేయాలి. సో డిక్రీజ్ చేయడానికి యాక్చువల్గా డేట్, పర్టికులర్స్, డెబిట్, క్రెడిట్, యాక్చువల్లీ ఇది అడిషనల్గా రాయడం జరిగింది అన్ఫార్చునేట్గా. సో అన్ఫార్చునేట్గా వేసాం, ఇది లీవ్ ఇట్. రైట్, సో ముందుగా ఫస్ట్ ఎంట్రీ
పాతదాన్ని డిక్రీజ్ చేసుకునేటప్పుడు, సో ఓల్డ్ వన్ డిక్రీజ్ చేసేటప్పుడు మనకు లయబిలిటీ ఇక్కడ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ 10 రూపీస్ ఉంది, పర్ షేర్ వాల్యూ వచ్చి 10 రూపీస్ ఉంది, అది ఓల్డ్ వన్. ఆ ఓల్డ్ వన్ ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది. సో ఓల్డ్ది డిక్రీజ్ చేసేటప్పుడు వెన్ లయబిలిటీ డిక్రీజెస్ అంటే అక్కడ ఏమవుతుందంటే పాతది వెళ్ళిపోతుంది. సో బుక్స్లో నుంచి తీసేస్తాం కాబట్టి ఓల్డ్ వన్ లయబిలిటీ డిక్రీజ్ అవుతుంది. లయబిలిటీ డిక్రీజ్ అయితే డెబిట్ చేసుకోవాలి. లయబిలిటీ డిక్రీజ్ చేసుకుంటే డెబిట్ చేసుకోవాలి. ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ ఓల్డ్ వన్. సో లయబిలిటీ డిక్రీజ్ అయితే డెబిట్ చేసుకోవాలి. ఎంత అంటే మన క్వశ్చన్లో 2,50,000 ఉంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఏం చెప్తున్నాడు, 5 రూపీస్తో జనరేట్ చేయమంటాడు. 10 రూపీస్ది వదిలేసి 5 రూపీస్ది జనరేట్ చేయమన్నాడు. సో 5 రూపీస్ది జనరేట్ చేయమన్నప్పుడు 5 రూపీస్ది ఇంక్రీజ్ అవుతుందన్నమాట. సో కాబట్టి న్యూ లయబిలిటీ ఇంక్రీజెస్. వెన్ న్యూ లయబిలిటీ ఇంక్రీజెస్ అప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని క్రెడిట్ చేసుకోవాలి. సో న్యూ లయబిలిటీ వచ్చినప్పుడు క్రెడిట్ చేసుకోవాలి. సో 2 ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అకౌంట్ న్యూ వన్ మనకు 5 రూపీస్ ప్రకారంగా మొత్తం ఎన్ని ఉన్నాయంటే 25,000 ఉన్నాయి ప్రిఫరెన్స్ షేర్స్. 25,000 ఇంటూ 5 మనకి ఇక్కడ 1,25,000 అవుతుంది. తర్వాత 2,50,000లో నుంచి 1,25,000 తీసేస్తే మనకు డిఫరెన్స్ ఏదైతే వస్తుందో దాన్ని క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. సో ఈ క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్ అనేటువంటి ఒక టెంపరరీ అకౌంట్ మాత్రమే. క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్ అనేది మనకి ఇది ఒక టెంపరరీ అకౌంట్. దీన్ని ఏం చేస్తామంటే ఈ లయబిలిటీ పెరగడం తగ్గడం, అసెట్ ఇంక్రీజ్ అవ్వడం డిక్రీజ్ అవ్వడం జరిగినప్పుడు దాని ద్వారా వచ్చేటువంటి బెనిఫిట్ కావచ్చు, దాని ద్వారా జనరేట్ అయినటువంటి లాస్ కావచ్చు, ఈ క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనకు ఇక్కడ బెనిఫిట్ అయ్యింది, బిజినెస్కి బెనిఫిట్ అయింది. ఎట్లా అంటే లయబిలిటీ 2,50,000 ఉంటే కొత్త లయబిలిటీ 1,25,000 జనరేట్ అవుతుంది. అంటే 1,25,000 వదులుకుంటున్నారు. ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ 1,25,000 వదులుకుంటున్నారు కాబట్టి అది బిజినెస్కి ఏమవుతుంది అంటే గెయిన్ అవుతుంది కాబట్టి నామినల్ అకౌంటింగ్ రూల్ ప్రకారంగా తీసుకోవాలి. క్యాపిటల్ రిడక్షన్ని నామినల్ అకౌంటింగ్ రూల్ ప్రకారంగా మనకి ఇక్కడ గెయిన్ని క్రెడిట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. అందువల్ల ఇక్కడ క్రెడిట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ సెకండ్ ఎంట్రీ. నెరేషన్ ఏం చేయకండి, సింపుల్గా ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ని బేస్ చేసుకుని నెరేషన్ ఓన్గా కూడా రాయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ that the equity shares be reduced to equal number of fully paid shares of 2.50 each. అంటే ఇక్కడ ఈక్విటీ షేర్స్ మన క్వశ్చన్లో ఎంత ఉందంటే 10 రూపీస్ ఉంది. సో ఇప్పుడు ఇక్కడ ఎంతకు జనరేట్ అవుతుంది అంటే 2.50కి. ఓల్డ్ వన్ 10 రూపీస్ తగ్గిపోతా ఉంది, న్యూ వన్ 2.50 రైజ్ అవుతుంది. సో లయబిలిటీ తగ్గితే డెబిట్ చేసుకోవాలి, లయబిలిటీ పెరిగితే క్రెడిట్ చేసుకోవాలి. సో కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ థింగ్ మనకు లయబిలిటీ డిక్రీజ్ అయింది. సో పాత లయబిలిటీ డిక్రీజ్ అవుతుంది. సో పాత లయబిలిటీ డిక్రీజ్ అయింది కాబట్టి అది 10 రూపీస్ది డిక్రీజ్ అయిపోతుంది అనమాట. అంటే 10 రూపీస్ దానికి బదులుగా 2.55ది షేర్ హోల్డర్స్ తీసుకుంటున్నారు. సో కాబట్టి ఇది ఇంకా ఎలిమినేట్ అయిపోతుంది. సో డిక్రీజ్ అవుతుంది కాబట్టి ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ ఓల్డ్ వన్ ఏదైతే ఉంటుందో దాన్ని డెబిట్ చేసుకుంటాం. సో మనకి ఇక్కడ ఎంత ఉందంటే సేమ్ 2,50,000 ఉంది, ఇది ఓల్డ్ వన్. సో వెన్ లయబిలిటీ డిక్రీజెస్ ఇట్ షుడ్ బి డెబిటెడ్, లయబిలిటీ ఇంక్రీజెస్ ఇట్ షుడ్ బి క్రెడిటెడ్. లయబిలిటీ డిక్రీజ్ అవుతుందంటే మనం రీపే చేసేస్తాను మనకి అర్థం అనమాట. తర్వాత న్యూ వన్ జనరేట్ అయింది కాబట్టి కొత్తది జనరేట్ అయినప్పుడు క్రెడిట్ చేసుకోవాలి. సో 2 షేర్ క్యాపిటల్ అకౌంట్. సో ఎంత అంటే 2.50 ప్రకారంగా మనకు మొత్తం 25,000 షేర్స్ ఉన్నాయి. ఇక్కడ 25,000 ఇంటూ 2.5 మనకు క్రెడిట్ సైడ్ 62,500 వస్తుంది. నెక్స్ట్ 2,50,000 ఉంది పాతది, కానీ ఎంత కొప్పుకుంటున్నారు 62,500 కొప్పుకుంటున్నారు. ఇక్కడ బిజినెస్ నుంచి అంటే కంపెనీకి బెనిఫిట్ అవుతుంది. ఎంత బెనిఫిట్ అవుతుందంటే
1,87,500 రూపీస్ బెనిఫిట్ అవుతుంది. ఎలాగంటే పాత లయబిలిటీ 2.5 లక్షలు ఉంది, కానీ ఈ ఈక్వి షేర్ హోల్డర్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళు 62,500 మాకు కొత్త లయబిలిటీ ప్రకారం ఇవ్వండి చాలు, మిగిలింది మేము వదులుకుంటాము అని చెప్తున్నారు. కాబట్టి అక్కడ 1,87,500 అనేటువంటి మాత్రమే బెనిఫిట్గా బిజినెస్కి రావడం జరుగుతుంది. సో ఇది గెయిన్ కాబట్టి క్రెడిట్ చేసుకోవాలి. సో దేంతో క్రెడిట్ చేయాలి అంటే క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్తో క్రెడిట్ చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. సో క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్తో క్రెడిట్ చేసుకోవడం జరుగుతుంది. ఇది సెకండ్ ఎంట్రీ. నెక్స్ట్ థర్డ్ వన్ మనం ఏం చేయాలంటే ఇక అమౌంట్స్ అవైలబుల్ బీ యూటిలైజ్డ్ టువర్డ్స్ వైపింగ్ ఆఫ్ లాసెస్ అండ్ రిడక్షన్ ఆఫ్ అసెట్స్ యాజ్ ఫాలోస్ అన్నాడు. కాబట్టి ఇప్పుడు అవైలబుల్ అమౌంట్ అంటే క్యాపిటల్ రిడక్షన్లో మనకు ఎంత అవైలబిలిటీ ఉందో చూద్దాం. ఇక్కడ ఒక క్యాపిటల్ రిడక్షన్ ఉంది, ఇక్కడ ఒక క్యాపిటల్ రిడక్షన్ ఉంది. ఈ రెండు మనకు బెనిఫిట్ అయినటువంటిది. దీన్ని యూస్ చేసుకొని లాసెస్, పాస్ట్ లాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని రైట్ ఆఫ్ చేయాలి. అదేవిధంగా కొన్ని అసెట్స్ వాల్యూస్ డిక్రీజ్ చేసుకోవాలి. సో ప్రాబ్లంలో ఏ విధంగా అయితే మెన్షన్ చేశాడో ఆ విధంగా మనం తీసుకుందాం. సో ఫస్ట్ ఈ క్యాపిటల్ రిడక్షన్ డెబిట్ చేసుకుందాం, ఎందుకంటే క్రెడిట్లో ఉంది. ఈ క్రెడిట్లో ఉన్నటువంటి క్యాపిటల్ రిడక్షన్ యూస్ చేసుకొని లాసెస్ని డిక్రీజ్ చేసుకుంటాం. అందువల్ల ఈ రెండు క్యాపిటల్ రిడక్షన్ ఏం చేయాలంటే డెబిట్ చేసుకోవాలి. సో క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్ డెబిట్ 1,25,000 ప్లస్ 1,87,500. సో బోత్ రెండు కలిపితే 3,12,500 వస్తుంది. ఈ 3,12,500ని 1 by 1 ఇప్పుడు మనం ఇక్కడ చెప్పిన ప్రకారంగా ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్, గుడ్ విల్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఈ మూడు మొత్తం రైట్ ఆఫ్ చేయాలి. సో ఇక్కడ వాల్యూస్ ఎంత ఉందో ఒకసారి చూద్దాం. ప్రాఫిట్ అండ్ లాస్ 1,23,000, గుడ్ విల్ 20,000, ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ 2,000. ఇవి కంపల్సరీగా మనం ఏం చేయాలంటే రైట్ ఆఫ్ చేయాల్సిందే. సో టు గుడ్ విల్ అకౌంట్ 20,000 క్రెడిట్ చేయడం అంటే డిక్రీజ్ చేసేయాలి. అసెట్ అనేటువంటి బుక్స్ నుంచి వెళ్ళిపోతుంది, కాబట్టి డిక్రీజ్ అవుతుంది. అసెట్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి క్రెడిట్ చేసుకుంటాం. సో టు గుడ్ విల్, టు ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ 2,000. అదేవిధంగా టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 1,23,000. నెక్స్ట్ ఇక్కడ ఇంకొన్ని అసెట్స్ తగ్గించుకోమని చెప్పాడు. ఏంటో చూద్దాం. 27,000 టు బి రిటర్న్ ఆఫ్ లీజ్ హోల్డ్ ప్రెమిసెస్. సో టు లీజ్ హోల్డ్ ప్రెమిసెస్ 27,000. నెక్స్ట్ 14,000 టు బి రిటర్న్ ఆఫ్ స్టాక్. 14,000 డిక్రీజ్ చేయమన్నాడు. టు స్టాక్ అకౌంట్ 14,000. నెక్స్ట్ 6,000 టు బి రిజర్వ్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్. సో 6,000 డౌట్ఫుల్ డెట్స్కి డిక్రీజ్ చేయమన్నాడు, అంటే డెటార్స్ కోసం. సో టు రిజర్వ్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ 6,000. నెక్స్ట్ ఇంకొకటి వచ్చి 20% టు బి రిటర్న్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ అన్నాడు. సో టు ప్లాంట్ అండ్ మిషనరీ, షార్ట్కట్లో రాస్తున్నాను. టు ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్, ఇది P&M అంటే ప్లాంట్ అండ్ మిషనరీ. మనకి ఇక్కడ క్వశ్చన్లో ఎంత ఉందంటే 60,000 ఉంది. 60,000లో 20%, 60,000 పైన 20%. సో 60,000 ఇంటూ 20/100, 60,000 ఇంటూ 20/100 ఇక్కడ 12,000 రూపీస్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి కౌంట్ చేద్దాం. 20,000 ప్లస్ 2,000 ప్లస్ 1,23,000 ప్లస్ 27,000 ప్లస్ 14,000 ప్లస్ 6,000 ప్లస్
12,000. సో మనకి ఇక్కడికి ఎంత వచ్చిందంటే 2,04,000 వచ్చింది. ఉన్నటువంటిది ఎంత అంటే 3,12,500 ఉంది. ఇప్పుడు దీంట్లో నుంచి మైనస్ చేద్దాం. మైనస్ చేస్తే 1,08,500 మిగిలింది. ఇప్పుడు లాస్ట్లో ఏం చెప్పాడంటే బ్యాలెన్స్ అవైలబుల్ టు బి రిటర్న్ ఆఫ్ పేటెంట్స్ అన్నాడు. సో లాస్ట్లో ఎంతైతే మిగులుతుందో అది పేటెంట్స్కి యూజ్ చేసుకోమని చెప్పాడు. సో కాబట్టి ఆ లాస్ట్ బ్యాలెన్స్ ఇక్కడ షార్ట్లో రాస్తున్నాను కొద్దిగా తక్కువగా, పేటెంట్స్ అకౌంట్ అని. సో వాల్యూ ఎంత అంటే 1,08,500. ఇది క్రెడిట్లో వస్తుంది, ఇక్కడ స్పేస్ సరిపోకపోతే రాస్తున్నాను, క్రెడిట్లో రాయాలి. ఓకే, సో ఇప్పుడు మొత్తం ఈ ఎంట్రీ కంప్లీటెడ్. సో పూర్తిగా ఉన్నటువంటి క్యాపిటల్ రిడక్షన్ అంటే బిజినెస్కి ఏదైతే గెయిన్ అయిందో ఆ గెయిన్ నుంచి ఈ లాసెస్ కొన్ని అసెట్స్ డిక్రీజ్ చేసుకొని ఆ వాల్యూస్ అన్నీ కూడా బిజినెస్లో నుంచి తీసేయడం జరుగుతుంది. అసెట్స్ అన్నీ కూడా డిక్రీజ్ చేసుకుంటూ వచ్చామన్నమాట. సో ఈ క్యాపిటల్ రిడక్షన్ని యూజ్ చేసుకొని. ఓకే, తర్వాత నెక్స్ట్ మనం బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేద్దాం. సో బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసేటప్పుడు చేయవలసినటువంటి చిన్న పని ఏంటంటే ఓల్డ్ బ్యాలెన్స్ షీట్ ఏదైతే ఉంటుందో ఆ ఓల్డ్ బ్యాలెన్స్ షీట్ని చూస్తూ మనం న్యూ బ్యాలెన్స్ షీట్ అనేటువంటి ప్రిపేర్ చేయాలి. సో ఓల్డ్ బ్యాలెన్స్ షీట్ని చూస్తూ న్యూ బ్యాలెన్స్ షీట్ అనేటువంటి ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. సో చూద్దాం. ఓకే, ఇక్కడ మనకు ఓల్డ్ బ్యాలెన్స్ షీట్లో ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ పాతది ఎంత ఉందంటే యాక్చువల్గా 2,50,000 ఉంది. బట్ కానీ మనకు పాతది డిక్రీజ్ అయిపోయింది, కొత్తది ఎంత జనరేట్ అయింది అంటే 1,25,000. కాబట్టి అది మాత్రమే రాయాలి. సో 25,000 షేర్స్ ఇంటూ 5 రూపీస్ ఈచ్. అదేవిధంగా ఈక్విటీ షేర్స్ విషయానికి వస్తే కూడా సేమ్, మనకు 2,50,000 ఉంది క్వశ్చన్లో, పాతది 2,50,000 ఉంది, కానీ కొత్తది జనరేట్ అయిందంటే 62,500. అది రాస్తే సరిపోతుంది. సో 62,500. సో ఇది 25,000 ఇంటూ 2.5. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్లో ఇంకేముందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో క్రెడిటార్స్, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్. క్రెడిటార్స్కి సంబంధించి బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్కి సంబంధించి అడ్జస్ట్మెంట్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి డైరెక్ట్గా రికార్డ్ చేయొచ్చు. సో క్రెడిటార్స్ 40,000, అదేవిధంగా బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ 36,000. నెక్స్ట్ ఇకపోతే అసెట్స్కి వెళ్దాం. గుడ్విల్ ఏం చేసినాము అంటే ఎలిమినేట్ చేసేసినాం. సో కాబట్టి అది రికార్డ్ చేయకూడదు. 20,000 ఇక్కడ ఉంది, 20,000ని క్రెడిట్ చేసేసి క్యాన్సిల్ చేసేసాం కాబట్టి రాయకూడదు. నెక్స్ట్ లీజ్ హోల్డ్ ప్రెమిసెస్ విషయానికి వస్తే లీజ్ హోల్డ్ ప్రెమిసెస్ మనకు యాక్చువల్గా 1,07,000 ఉంది. అందులో ఏం చేసామంటే ఇక్కడ 27,000 డిక్రీజ్ చేసుకున్నాం. లీజ్ హోల్డ్ ప్రెమిసెస్ 27,000 డిక్రీజ్ చేసుకున్నాం కాబట్టి 27,000 మైనస్ చేయాలి. అదేవిధంగానే అన్నీ కూడా మనం ఏదైతే డిక్రీజ్ చేసుకుంటూ వచ్చామో వాటన్నిటినీ కూడా కంపల్సరీగా ఏం చేయాలంటే మైనస్ చేసుకుంటూ రావాల్సి వస్తుంది అనమాట. సో నెక్స్ట్ ప్లాంట్ అండ్ మిషనరీ. వచ్చి ఇక్కడ 60,000 ఉంది, డిక్రీజ్ చేసింది ఎంత అంటే 12,000. సో రిమైనింగ్ 48,000 రాస్తాం. నెక్స్ట్ పేటెంట్స్ ఇక్కడ ఎంత ఉందంటే 1,73,900 ఉంది. సో పేటెంట్స్ డిక్రీజ్ చేసిన వాల్యూ ఎంత అంటే 1,08,500. అది తీసేస్తే మనకు 65,400 వస్తుంది. అండ్ అదేవిధంగా ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ 2,000 ఉంది, టోటల్గా తీసేసినాము. స్టాక్ విషయానికి వస్తే అక్కడ 34,000 ఉంది, దాంట్లో మనం 14,000 అనేటువంటి మైనస్ చేసాం. సో మిగిలింది వచ్చి 20,000. నెక్స్ట్ డెటార్స్ ఇక్కడ 56,000 ఉంది, 56,000 ఉంది. అందులో డిక్రీజ్ చేసింది ఎంతంటే 6,000 రూపీస్.
మిగిలింది ఎంత అంటే 50,000. నెక్స్ట్ క్యాష్ ఇన్ హ్యాండ్ అలానే రికార్డ్ చేసుకోవాలి. క్యాష్ ఇన్ హ్యాండ్ 100 అలానే రికార్డ్ చేయాలి. ప్రాఫిట్ అండ్ లాస్ 1,23,000 ఉంది. ఆ 1,23,000 కూడా మనం క్యాన్సిలేషన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఒకసారి దాన్ని టోటల్ వేసి చూద్దాం. 80,000 ప్లస్ 48,000 ప్లస్ 65,400 ప్లస్ 20,000 ప్లస్ 50,000 ప్లస్ 100. సో 2,63,500 వచ్చింది. అండ్ అదేవిధంగా ఈ వైపు చూద్దాం. 1,25,000 ప్లస్ 62,500 ప్లస్ 40,000 ప్లస్ 36,000. సో ఎస్, ఈ వైపు కూడా 2,63,500. సో దట్ ఈస్ వాట్ ప్రాబ్లం.